నేను ఒంటి చేత్తో ఏమీ చేయలేదండి. నేను ఒక్కనే కనిపిస్తుండొచ్చు కానీ మా టీం చాలామంది ఉన్నారు. అందరు కష్టపడితేనే ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. ముఖ్యంగా 1,00,000కు పైగా తరలి వచ్చిన రైతులందరూ కూడా వాళ్ళ ఇళ్ల నుంచి బయలుదేరి ఇంత దూరం ప్రయాణం చేసి వాళ్ళు వచ్చారు. నగరంలో పెడుతున్నారు, హైదరాబాద్లో పెడుతున్నారు, రైతులు ఎవరు రారేమో అని చాలామంది కంపెనీల వాళ్ళు ముందుకు రాలేదు మొదట్లో. కానీ మేము వాళ్ళకి చెప్పి వస్తారు రైతులు, వాళ్ళకు అవసరం ఉంది, మీరు రండి, మీరు చెప్పడానికి రండి అని చెప్పేసి వాళ్ళని పిలిచాము. సో వాళ్ళే ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. మేము కూడా ఊహించిన దానికంటే కూడా అధిక స్పందన కనిపించింది. సో ఈ కార్యక్రమం ఏర్పాట్లు చేయడం కోసం నాతో పాటుగా చాలామంది మా టీం సభ్యులు దాదాపు 40 మందిని ఒక 15-20 రోజుల నుంచి ఏర్పాట్లు అయితేనేవి, కార్యక్రమ నిర్వహణ అయితేనేది సరైన నిద్ర కూడా పోకుండా కష్టపడి పనిచేశారు. వాళ్ళందరికీ కూడా మా టీంలో ఎవరైతే పనిచేశారో అందరికీ రైతులందరి పక్షాన కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం చేయడం అంత ఈజీ అయ్యే విషయం కాదు. సో సక్సెస్ చేసినందుకు రైతులందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు కొన్ని అంశాలు ఉంచగలిగామండి. ఇంకా దీనికి 3 అంశాలు వచ్చే అగ్రికల్చర్ ఎగ్జిబిషన్లలో ప్రదర్శనకు ఉంచడానికి ప్రయత్నిస్తాము. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఉండకపోవచ్చు, కొంతమంది కొన్ని కోరుకుంటారు. అందరికీ అన్ని కొత్తవి కాకపోవచ్చు, కొందరికీ కొన్ని కొత్తవి అనిపించవచ్చు, కొందరికి కొన్ని ఎక్కువ విషయాలు కూడా కొత్తగా అనిపించవచ్చు. ఎప్పుడు చాలా చిన్న పరికరాలని తయారు చేసుకున్న రైతులు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాటిని మార్పులు చేర్పులు చేసుకుంటారు. అలాంటి వాళ్ళని ఒక 100 మందిని గుర్తించి పిలిచాం మేము ఈసారి. అందులో ఒక 10-20 మంది మాత్రమే ఇక్కడికి ముందుకు వచ్చారు. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ వ్యక్తిగత పనులు, లేదంటే వాళ్ళు పూర్తి స్థాయిలో దాన్ని తయారు చేసి ఇవ్వలేరు. కొంతమంది వాళ్ళు ఏదో తయారు చేసుకున్నారు తప్పితే దాన్ని తిరిగి అమ్మాలనే ఆలోచనలో వాళ్ళు లేరు. అలాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి 3 రోజులు సమయం ఇచ్చి ఇక్కడ నిల్చొని చెప్పాలంటే వాళ్ళకి అంత అవసరం కానీ అంత సమయం ఇచ్చే శక్తి కానీ వాళ్ళకు ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళందరూ తయారు చేసుకున్న వాటన్నింటినీ కూడా తీసుకురావాలి. కనీసం ఒక 1000 మంది చిన్న రైతులు వాళ్ళు సొంతంగా మాడిఫై చేసుకున్న వస్తువులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటన్నింటినీ కూడా ప్రదర్శనకు ఉంచాలి. వాళ్ళు సమయం ఇచ్చి చెప్పలేకపోతే వాళ్ళ దగ్గర ఎవరైనా ముందే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఈ వస్తువు యొక్క ఉపయోగం ఏమిటి, దీన్ని ఎలా తయారు చేసుకోవాలనే విషయాన్ని వివరించేలాగా అనేక వస్తువుల్ని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళందరి ద్వారా వచ్చిన వాళ్ళందరికీ వివరించాలనే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నాం. 100% ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. రైతులకు కూడా ఖచ్చితంగా ఉపయోగం అయింది. ఎందుకంటే కలిసిన రైతులు చెప్తున్న మాట, వాళ్ళందరూ కూడా కేవలం ఏదో ఇక్కడ ఒకరోజు చూసిపోతే వ్యవసాయం చేస్తారంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడ కేవలం ఒక అవగాహన, లేదంటే ఒక వస్తువు ఏ విధంగా ఉంది, దాని భౌతిక స్వరూపం ఎట్లా ఉంది, దానితో ఏం ఉపయోగం ఉంటుందన్న విషయాలు తెలుసుకోవడానికి మాత్రం ఇక్కడ అవకాశం ఉంటుంది తప్పితే పూర్తిగా ఒక రోజులోనో ఒక 3-4 రోజుల్లోనో వ్యవసాయం పూర్తి స్థాయిలో నేర్చుకుంటాం, సినిమాలాగా ఒకసారి చూసేస్తే నేర్చుకుంటామంటే అయ్యేది కాదు. ఇది కేవలం ఒక అవగాహన కోసం, ఒక ప్రత్యక్షంగా పరిశీలన కోసం, నేర్చుకోవడం కోసం, కొత్త వస్తువులు ఉన్నాయి, ఇట్లా ఉంది అని చెప్పడం కోసం చేసిన ప్రదర్శన. సో వాళ్ళందరూ కూడా ఆ అంశాలను నేర్చుకున్నారు. కానీ ఇంతమంది రైతులు, ఇన్ని వేల మంది రైతులతో కలిసి ఈ ప్రదర్శనలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కొత్త అనుభూతి కలుగుతుంది, ఒక కొత్త శక్తి జనిస్తుంది. అరే వ్యవసాయంలో ఇంత ఉందా, మేము వ్యవసాయం చేస్తున్న రంగం ఇంత చిన్నది కాదా, ఇంత పెద్దదా, మమ్మల్ని అందరూ చిన్న చూపుతో చూస్తున్నారే, అంటే ఇంత పెద్ద కార్యక్రమాలు చేస్తారు, ఇంతమంది రైతులు ఉన్నారు, ఇంతమంది ఈ వ్యవస్థలో పనిచేస్తున్నారు అన్న శక్తి జనించి వాళ్ళు ఇంకా బాగా ఉత్సాహంగా వ్యవసాయం చేయడానికి, కొత్త విధానాలు, కొత్త పంటలు, కొత్త పద్ధతుల మీద ఆసక్తిగా తెలుసుకోవాలన్న ఆసక్తి కలగడానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి. కేవలం ప్రత్యక్ష లాభమే కాదు, పరోక్ష లాభాలు కూడా చాలా. లైక్ అండ్ సబ్స్క్రైబ్.